గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కూనేరు పంచాయతీకి సంబంధించినటువంటి గిరిజన గ్రామాల్లో ఎటువంటి మౌలిక వసతులు లేవని వాపోతూ ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్దకు నిరసన కార్యక్రమం చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు గిరిజన వాసులు అలాగే నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి ఇంత భారీ ఎత్తున రావడానికి కారణాలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? మొదట ఏంటంటే నోరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గిరిజనులు, పెద్దగా ఎవరిని ప్రశ్నించలేనటువంటి అమాయక ప్రజలు ఎవరైనా ఉన్నారంటే గిరిజనులు. ఆ అమాయకత్వంతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పేసి మేము మహిళా సంఘంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే నేను మొన్న శుక్రవారం నాడు వెళ్ళి చూస్తే 5 కిలోమీటర్ల దూరం నుంచి కిందకు దిగారు మీటింగ్కి. మంచినీటికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ కిందన ఊరుతున్నటువంటి ఎర్రటి నీరుని తీసుకొచ్చి ఓటు నీరుని తీసుకొచ్చి ఆ కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఎవరైనా సరే ఓటులతో గెలిచినటువంటి నాయకులు ఎవరైనా సరే అటువంటి నీరు తాగి జీవిస్తున్నారా? మినరల్ వాటర్ ఉంటే కానీ తాగరు మీరు. కాబట్టి ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ వాటర్ ట్యాంక్ లేదు, మంచినీటి సౌకర్యం బోర్ లేదు, కనీసం ఉచిత కుళాయి పథకాలు పెట్టారు. అన్నిటిలో ముందు వెనుకబడిన తరగతులకే అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తే కుంభవలస కానీ, ఎగువ మిర్త వలస కానీ, దిగువ మిర్త వలస కానీ, ఆంధ్రలో లోతుగడ్డ కానీ, ఆంధ్ర కానీ, బీసీ కాలనీ కానీ వీటికి ఏటికి కూడా ఉచిత కుళాయిలు ఏ ఇంటికి లేవు. నిజంగా ఒరిస్సాకి మనకి బోర్డర్ ఆంధ్ర, ఆ ఆంధ్రలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది, వాళ్ళకు కూడా తాగడానికి నీరు లేదు, కొనుక్కున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుంది. కానీ ఈ 5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మంచినీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఏంటంటే తక్షణమే మంచినీటి సదుపాయం కల్పించాలి. అలాగే నడక దారి రోడ్లు అనేవి వేయాలి. ఈరోజు మారుమూల ప్రాంతాలు చాలా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశారు, కానీ ఆ 5 గ్రామాలకు మాత్రం రోడ్లు లేవు. తక్షణమే రోడ్లు వేయాలి, మంచినీటి సదుపాయం కల్పించాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. అమ్మ, మీరు చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది, మీరు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు, ఏం జరుగుతుంది, మీకు ఎప్పటి నుంచి వాటర్ సదుపాయాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు ఇప్పుడు కాదు సార్, మేము పెళ్ళి అయ్యకుండా ముందు కాంచి మేము ఇలాగే పోరాట్లాడి తిరుగుతున్నాం. మేము ఇప్పటికి నాకు 3 పిల్లలు, నా పిల్లలే పెద్దలు అయ్యి అని చదువుకొని తిరుగుతున్నారు. ఇక్కడ జాయిన్ చేసి ఉన్నాను. మేము అలాగే పోరాడాలి ఇలాగే తిరుగుతున్నాం. కానీ మాకు ఈ విలేజ్లోనే మాకు నీళ్ళు ఇవ్వట్లేదు. ఎన్నో బోర్లు తీసారు, ఎందుకు బాగలేని బోర్లు తప్పేలు ఎర్రగా అయిపోతున్నాయి. అన్నం వండితే కూడా ఎర్రగా ఉంటుంది, గంజి కూడా తాగడానికి అసహ్యం పుడుతుంది, చల్లదాన్ని తినడానికి అంతే అసహ్యం. ఏడు సార్ మా పరిస్థితిలోనే అలాగ ఉన్నాం. మేము ఎవరు పట్టించుకోలేకపోయినాము. ఇలాగ రోడ్ ఎక్కి అందరికి ధర్నా చేసారు, కానీ ఎన్నోసార్లు ధర్నాలకి ఇలాగ ఇక్కడ వచ్చి ఇలా ధర్నా చేసినాం, కానీ ఒక్కడు కూడా పట్టించుకోలేదు. మేము ఇలా ధరలు చేసుకొని తిరగడం తప్ప మా డబ్బులు ఖర్చు చేసి అసలు మా కూలి మనుషులు మాకు అసలు కర్ర కంప కొడితే మాకు రూపాయి డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. మా విలేజ్లోని వేసేసి ఒక రూపాయి పాపాయి దొరికితే ఇలాగ పిల్లలకి చదువులు పెట్టాలా, మేము తినడానికి తిండి దొరకాలా, మాకు అలాంటి బతుకుల్లోనే మేము పడుతున్నాము. ఏం చేసి బతకాలో, ఎలా చేసి బతకాలో, తాగడానికి మంచినీళ్ళు దొరక్క, తినడానికి తిండి దొరకక అలా బతుకొని మేము వస్తున్నాం. తాగడం కొంచెం బుక్కడ మంచినీళ్ళు దొరికితే అది చాలు మాకు సార్. ఎందుకు సార్ మా బతుకులంతా ఇలాగా, ఈ బతకాలంతా అలా బతుకొని మా బతుకులు అలాగా ఉన్నాయి, ఎవరు పట్టించుకోరారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి మీ నియోజకవర్గంలోనే మంత్రి ఉన్నారు, పైగా మీ గిరిజన శాఖకు సంబంధించిన మంత్రి కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి గుమ్మడి సంజయ్ రాణి ఉన్నారు. మరి ఆవిడ మీ గ్రామాన్ని సందర్శించలేదా, మీ సమస్యలు చూడట్లేదా? చూడట్లేదు సార్, సంజయ్ రాణి కూడా చూడట్లేదు. మా గిరిజలో రాలేదు, మా విలేజ్లో రాదు. దాని ఆధునిక రాజకీయం అంతా వస్తుంది, మా గిరిజలోనే మా విలేజ్లోనే అడుగు పెడుతుంది, రాదు. దానికి ఎలక్షన్ అయిపోయింది కదా, అందుకు వస్తుంది, రాదు. అది మా పరిస్థితులు ఎలాగుండమ్మా, లేవరు ఎలాగున్నారా, ఎలా లేదు అనేసి పట్టించుకుంటుందా సంజయ్ రాణి మేడం కూడా పట్టించుకోలేదు. ఎందుకండి దానికి అయిపోయింది, దానికి ఓట్లు అయిపోయినాయి, గెలిచిపోయింది, అది ఆగి ఉన్నది దాని ఇంట్లోనే. మా బాధలు మేము పడుతున్నాము, అది దానికి చాలు కదా. ఈసారి ఇప్పుడు రాని సంజయ్ రాణి ఎలాగ వస్తుందో అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పాను. చెప్పండి, మీ గ్రామంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించాలి, ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు వరకు అయితే మంత్రి గారికి ఇచ్చాము, తర్వాత ఎండీ గారికి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము వినతి పత్రాలు. సుమారు ఇప్పటికి 5 సంవత్సరాల నుండి ఈ వాటర్ సమస్య పైన ఈ కాగితాలు అయితే ఇచ్చాము. వాళ్ళు ఇదిగో ఇస్తాము చేస్తాము అంతా ఇప్పటికీ రాలేదు. మనకు గుమ్మడి సంజయ్ రాణి గారికి కూడా స్వయంగా
ఆవిడ మేడపిల్లి మీటింగ్కి వస్తే మీటింగ్లో కూడా ఇచ్చాము ఈ వినతిపత్రాలు. మా ఊరికి మంచినీళ్ళు లేవమ్మా, ఒట్టి నీరే తాగుతున్నాము మేడం గారు, అలాగే చూస్తాం చేస్తాం అంటారు కానీ ఇప్పటికే చూడడంలో చేయలేదు. అలాగే 25 సంవత్సరాల నుండి మన గిరిజనులు సాగు చేసుకున్న అటవీ పోడు భూములు కానీ మన బంజరీ భూములు కానీ సాగు చేస్తున్న అవి కూడా మీరు పట్టాలు చేయండి అమ్మా అని చెప్తే, అదిగా ఎలక్షన్ ముందు కూడా అలాగే అన్నారు, ఎలక్షన్ తర్వాత కూడా చేస్తామని అంటారు. ఇప్పటికి కూడా చేసే దాఖలేవి కనిపించలేదు. పేరుకి మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు, కానీ మరి ఇప్పటికి కూడా మాకు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, నడడానికి రోడ్లు లేవు, మరి కనీసము మరి మౌలిక సదుపాయాలు అటువంటివి కూడా లేవు. ఆవిడ మరి మా మంత్రిని చెప్పుకోవడానికే మేము పేరుకే కానీ ఇప్పటికి కూడా మాకు కనీసము ఓటు నీరే తాగుతాను మా గిరిజన గ్రామాల్లోనే. అలాగే ఎక్కుమిర్తి వలస కానీ దిగుమిర్తి వలస కానీ కొన్నింగల్స్ పంచాయతీలో చీలవలస గువ్వలడెప్పే అన్ని గ్రామాలు కూడా అసలు నీరు తాగడానికి ఇబ్బందిగా ఉంది. ఒక పక్కన కొలాయిలు ఇస్తున్నాము తాగుతున్నాము అని అంటారు కానీ మాకు ఎక్కడ కూడా కొలాయిలు ఇవ్వడం లేదు, ట్యాంకులు కూడా నిర్మించలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాకు ఈ మంచినీళ్ళ సౌకర్యం కానీ లేకపోతే అదే ఈ సాగు చేస్తున్న అటవీ పోడు భూములు కానీ బంజరు భూములకు పట్టాలు కానీ ఇస్తారని కోరుతున్నాం. లేకపోతే ఇవ్వకపోతే భవిష్యత్తులో గట్టిగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం మంత్రి గారికి. చెప్పండి అమ్మా, అసలు మీ ఊరే ఊరు, మీ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? కింది మిడతల సమాధి, మాకు నీరు లేవు, మాకు నీరు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, మాకు పట్టాలు లేవు, ఏట్లు లేవు, రోడ్లు లేవు, ఏట్లు లేవు, మాకు ఇబ్బంది చేస్తున్నారు. అప్పటికైతే వస్తారు, ఇది రోడ్లు అలసలు అప్పుడైతే వస్తారు, పిల్ల మీద వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు మాకు. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏట్లేవు, రోడ్లు వస్తాయి, ఇది వస్తుంది అది వస్తుంది అన్నారు, ఏటీ లేవు ఇప్పుడు మాకు. మరి మీ మంచిలు కావాలంటే ఎంత దూరం వెళ్ళాలి? మీ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? మా పరిస్థితులు ఎలాగే మరి వెళ్ళాలి, ఎంతవరకు అని వెళ్ళి నీళ్ళు తెచ్చి తాగడమే. గడ్డకాడ బోర్లు తీసినారు, ఎందుకు బోర్ కాడ బాగలేవు నీళ్ళు తాగడానికి, అలాగున్నది మా పరిస్థితి. ఏడు చేస్తాము, నాయకులు ఉన్నారా, నాయకులు రారు, స్పెషలిటీ ఉన్నారా, స్పెషలిటీ రారు మా ఊరికి. ఎందుకు అప్పుడైతే వస్తారు మీటింగ్ వీళ్ళకి ఓట్లు వెళ్ళాల్సి అప్పుడు వస్తారు, మీద 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 వస్తారు ఓట్లకి వెళ్ళాలి, అలాగ ఉన్నది మా పరిస్థితి. చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకే విధంగా ఎందుకంటే ఆ గిరిజన ఉన్నటువంటి గిరిజన గ్రామాలకైతే ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రమే నాయకులు, ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు అంతా కూడా వస్తారని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అంతా కూడా ఒకటే ఆరోపిస్తున్నారు, గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజనులకి ఈ కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నాం అనేది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గ్రౌండ్లలో చూసుకుంటే అసలు ఏమీ జరగట్లేదని అయితే మాత్రం ఒకవైపు తిరుపతిలో అయితే మాత్రం విన్నవించుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మా ఊర్లో ఓట బావిలతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బోరు బావిలు కూడా వేశారు. బోరు బావిలో కూడా కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అవి కూడా వచ్చినవి కూడా ఆ రెడ్ కలర్లో తయారవుతున్నాయి కూడా మరొక వైపుతో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే నియోజకవర్గానికి చెందినటువంటి మినిస్టర్ కూడా ఉన్నారు, అదే శాఖకు సంబంధించి గిరిజన శాఖకు సంబంధించిన మినిస్టర్ కూడా ఉన్నారు. కనీసం గుమ్మడి సంజయ్ రాణి కూడా ఆ గ్రామాన్ని కూడా ఇంతవరకు కూడా వెళ్ళి సందర్శించిన దాఖలైతే లేవని ఒకవైపు అది హెచ్చరిస్తున్న కూడా పరిస్థితి కనిపిస్తున్నాయి. మళ్ళీ ఓట్లు అనుకోని మళ్ళీ ఏ ఒక్క నాయకులైనా సరే మా గడపెక్కితే మేమేంటే మేము చూపిస్తామని కూడా మరొక వైపు ఆ గిరిజనులు హెచ్చరిస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.